ఓం శాంతి 14/1/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. శుభ చింతకులుగా అయ్యేందుకు ఆధారం స్వచింతన మరియు శుభచింతన. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న విశేషమైన పిల్లలను చూస్తున్నారు. ఎటువంటి విశేషతలు కలిగిన పిల్లలు? సదా స్వచింతనలో శుభచింతనలో ఉండుట వలన సర్వుల పట్ల శుభచింతకులుగా ఉన్న పిల్లలు. స్వచింతన ఆత్మచింతన, శుభచింతన బాబా మురళి అనేక పాయింట్స్ జ్ఞానానికి సంబంధించినవి. బాబా స్మృతి ఇది శుభచింతన. మురళి కంటే శుభచింతన ఇంకేది ఉండదు. అలాగ ఉండేవాళ్ళు. స్వచింతన శుభచింతనలో ఉంటే సర్వుల పట్ల శుభచింతకులుగా ఉండగలము అంటున్నారు బాబా. ఎవరైతే సదా శుభచింతనలో ఉంటారో వారు స్వతహాగానే శుభచింతకులుగా అవుతారు అందరి పట్ల. శుభచింతనకు అంటే ఇతరుల చింతనకు ఆధారం శుభచింతకులుగా అవ్వడం. మొదటి అడుగు స్వచింతన, స్వ ఆత్మచింతన అనగా బాప్దాదా నేను ఎవరు అనే చిక్కు ప్రశ్నకు తెలిపిన జవాబు. ఆ జవాబును సదా స్మృతి స్వరూపంలో ఉంచుకోవటం. ఎలాగైతే తండ్రి మరియు దాదా ఎవరో ఎలా ఉన్నారో అలా వారిని తెలుసుకోవడమే యథార్థంగా తెలుసుకోవడం. అంతేకాక ఇరువురిని తెలుసుకోవడం అవుతుందో, ఒకరిని ఆత్మ గురించే కాదు లేక బాబా గురించే కాదు, ఇద్దరిని తెలుసుకుంటే ఆత్మ పరమాత్మను అదే కరెక్ట్గా తెలుసుకోవడం. అలా స్వయాన్ని కూడా నేను ఎవరు ఎలా ఉన్నాను అనగా అనాది ఆది శ్రేష్ఠ స్వరూపం ఏదైతే ఉందో ఆ రూపముతో అనాదిలో బిందు రూపం బాబా దగ్గర, ఆదిలో స్వర్గంలో దేవతా స్వరూపం. అది శరీరమే, నేను ఆత్మే అక్కడ కూడా. ఇది తెలుసుకొని అదే స్వచింతనలో ఉండుటను స్వచింతన అని అంటారు. నేను బలహీనంగా ఉన్నాను, నేను ఇంకా పురుషార్థిని, సఫలతా స్వరూపంగా లేను, మాయాజీత్గా లేను అని అనుకోవడం స్వచింతన కాదు. మిమ్మల్ని గురించే, కానీ అవి బలహీనతలు అంటున్నారు బాబా. ఎందుకంటే సంగమ యుగంలోని పురుషోత్తమ బ్రాహ్మణ్ ఆత్మ అంటేనే శక్తిశాలి ఆత్మ. ఈ బలహీనత లేక పురుషార్థహీనత లేక డీలా పురుషార్థం దేహ అభిమానం యొక్క రచన. స్వ అనగా ఆత్మ అభిమాని. ఈ స్థితిలో బలహీనమైన మాటలే రావు. కావున ఇది దేహ అభిమానం యొక్క రచనను గురించి చింతన చేయటం. ఇది కూడా స్వచింతన కాదు. స్వచింతన అనగా తండ్రి ఎలాగైతే శ్రేష్టమైన వారో అలా నేను కూడా ఒక శ్రేష్ఠ ఆత్మను. ఇటువంటి స్వచింతన చేసేవారు శుభచింతన చేయగలరు. శుభచింతన అనగా జ్ఞాన రత్నాలను మననం చేయటం. రచయిత మరియు రచనల గుహ్య రమణీయకమైన రహస్యాలను రమణం చేయటం. ఒకటేమో దీనిలో కూడా చెప్తూ ఉన్నారు బాబా ఇంకా లోతుగా. ఒకటేమో కేవలం రిపీట్ చేయడం, బాబా ఎలా చెప్తే ఆ పాయింట్ని అలాగే ఉన్నట్టు. రెండవది జ్ఞాన సాగరుడి అలలలో తేలియాడటం, బాగా అర్థం చేసుకొని అందులో మునిగిపోవటం. అనగా జ్ఞాన ఖజానాల యజమానిని అనే నశాలు ఉండి సదా జ్ఞాన రత్నాలతో ఆడుకుంటూ ఉండడం. జ్ఞానంలోని ఒక్కొక్క అమూల్యమైన మాటను అనుభవంలోకి తీసుకురావడం. బాబా చెప్పారు, కానీ అనుభవం కావాలి. అనగా స్వయాన్ని అమూల్య రత్నాలతో సదా మహాన్గా చేసుకోవటం. ఇలా జ్ఞానంలో రమించువారే శుభచింతన కూడా చేయగలరంటే శుభచింతన చేసేవారు. ఇటువంటి శుభచింతన చేయువారు స్వతహాగానే వ్యర్థ చింతన పరచింతనల నుండి దూరంగా ఉంటారు. స్వచింతన శుభచింతన చేసే ఆత్మలు ప్రతి సెకండు తమ శుభచింతనలో ఎంత బిజీగా ఉంటారు అంటే వారికి వేరే చింతన చేసేందుకు ఒక్క సెకండు లేక ఒక్క శ్వాస కూడా తీరిక ఉండదు. అందువలన సదా పరచింతన మరియు వ్యర్థ చింతన నుండి సహజంగానే సురక్షితంగా ఉంటారు. అందుకు బుద్ధిలో స్థానం ఉండదు.
సమయము ఉండదు. వారి సమయం కూడా శుభచింతనలో ఉపయోగపడుతుంది. బుద్ధి సదా జ్ఞాన రత్నాలతో అనగా శుభ సంకల్పాలతో సంపన్నంగా అనగా నిండుగా ఉంటుంది. వేరే ఏ ఇతర సంకల్పం వచ్చే అవకాశమే ఉండదు. ఇటువంటి వారినే శుభచింతన చేయువారు అని అంటారు. ప్రతి జ్ఞాన రత్నము రహస్యంలోకి వెళ్ళేవారు. కేవలం శబ్దాలను విని ఆనందించేవారు మాత్రమే కాదు, సాజ్ అనగా మాటల రహస్యంలోకి వెళ్ళేవారు. ఏ విధంగా స్థూల సంగీతం కూడా వినేందుకు చాలా బాగుంటుందో, అలా జ్ఞాన మురళి శబ్దాలు చాలా బాగుంటాయి. కానీ శబ్దాలతో పాటు రహస్యాన్ని అర్థం చేసుకునేవారు జ్ఞాన రత్నాల యజమానిగయ్యి మననం చేయడంలో నిమగ్నమై ఉంటారు. మగ్న స్థితిలో ఉన్న వారి ముందుకు ఏ విఘ్నాలు రాలేవు. భక్తి మార్గంలో కూడా అంటారు లగ్నమై ఉండడము అని. ఫస్ట్ మననము, తర్వాత మగ్నము, ఇలాగ చెప్తారు. ఇక్కడ కూడా బాబా మననము తర్వాత వారే మననం చేసేవారే నిమగ్నం అయిపోతారు. అలా నిమగ్నం అయిపోయినావా ఆ పనిలో, నన్ను పట్టించుకోలేదు, నన్ను చూడలేదు అంటారా? అలా లీనమైపోవడం. అలాంటి వారి దగ్గరకు ఏ విఘ్నాలు రాలేవు. ఇలాంటి శుభచింతన చేయువారు స్వతహాగా సర్వుల సంపర్కంలో శుభచింతకులుగా అవుతారు. స్వచింతన శుభచింతన చేసే ఆత్మలు శుభచింతకులుగా అవుతారు. ఎందుకంటే ఎవరైతే స్వయం రాత్రి పగలు శుభచింతనలో ఉంటారో వారు ఇతరుల పట్ల ఎప్పుడు అశుభము ఆలోచించరు, అశుభము చూడరు. వారి అసలు సంస్కార స్వభావాలు శుభంగా ఉన్నందున వారి వృత్తి దృష్టి అందరిలో శుభాన్ని చూసే, శుభాన్ని ఆలోచించే అలవాటు స్వతహాగా వచ్చేస్తుంది. అందువలన ప్రతి ఒక్కరి పట్ల శుభచింతకులుగా ఉంటారు. ఆత్మల బలహీన సంస్కారాలను తప్పులను చూస్తున్నా వారి పట్ల వీరు ఇటువంటి వారు ఇలాగే ఉన్నారు అని అశుభము లేక వ్యర్థం ఆలోచించరు. అంతేకాక అటువంటి బలహీనాత్మలకు సదా ఉమంగ్ ఉత్సాహాలనే రెక్కలనిచ్చి శక్తిశాలిగా చేసి ఉన్నత స్థితికి ఎగిరిస్తారు. సదా ఆత్మల పట్ల శుభభావన శుభకామనల ద్వారా సహయోగులుగా అవుతారు. శుభచింతకులు అనగా నిరాశావాదులను ఆశావాదులుగా చేసేవారు. శుభచింతనల ఖజానా ద్వారా బలహీనమైన వారిని కూడా భర్పూరుగా చేసి ముందుకు తీసుకెళ్తారు. వీరిలో జ్ఞానమే లేదు, వీరు జ్ఞానానికి పాత్రులు కారు అని, వీరు జ్ఞానంలో నడవలేరు ఇలాగ అనుకోరు. అలా ఉంటారు కానీ అనుకోరు. శుభచింతకులు బాప్ దాదా ద్వారా తీసుకున్న శక్తుల సహాయం అనే కాళ్ళు ఇచ్చి నడవలేనటువంటి వారిని, కుంటి వారి లాంటి వారిని కూడా నడిపించేందుకు నిమిత్తులుగా అవుతారు. శుభచింతక ఆత్మలు తమ శుభచింతక స్థితి ద్వారా వ్యాకులత పడిన ఆత్మలను దిల్కుష్ మిఠాయి ద్వారా వారిని కూడా ఆరోగ్యవంతులుగా చేస్తారు. మీరు దిల్కుష్ మిఠాయి తింటున్నారు కదా, ఇతరులకు కూడా తినిపించిన వస్తుంది కదా. శుభచింతక ఆత్మలకు ఇతరుల బలహీనతలు తెలిసిన ఆత్మల బలహీనతలను మర్చిపోయి ఇంట్లో వారిలాగా పిల్లలను చూసుకున్నట్టు తమ విశేషతల శక్తి ద్వారా సమర్థతనిప్పిస్తూ వారిని కూడా సమర్థంగా చేస్తారు. ఎవరి పట్ల కూడా ఘృణ దృష్టి ఉండదు. అసూయపడరు, ఈర్ష్యపడరు. సదా క్రింద పడిన ఆత్మలను పైకి ఎగిరించాలి అని దృష్టి ఉంటుంది. కేవలం స్వయం శుభచింతనలో ఉండడం లేక శక్తిశాలి ఆత్మగా అవ్వడం కూడా ఫస్ట్ క్లాస్ స్టేజ్ కాదు. వారిని కూడా శుభచింతకులు అని అనరు. శుభచింతకులు అనగా తమ ఖజానాలను మనస ద్వారా, వాచ ద్వారా, ఆత్మిక సంబంధ సంపర్కాల ద్వారా ఇతర ఆత్మల పట్ల సేవలో ఉపయోగించటం. దీనికి ఎగ్జాంపుల్గా ఇంట్లో పిల్లలు ఎంత అసహ్యంగా ప్రవర్తన ఉండేటటువంటి పిల్లలకైనా కానీ తల్లి తండ్రి ఎప్పుడు మంచి కోరడమే కాదు, వారికి మంచి చేస్తూనే ఉంటారు.
వారు చేయడం లేదు, వారు కరెక్ట్గా లేరు, వాళ్ళు చెడిపోయారు అని వాళ్ళని వదిలేయరు. ఎలా అయినా సరే శరీరం వదిలే వరకు తల్లి తండ్రి వారి కోసమే ఆలోచిస్తుంటారు, చేస్తుంటారు. జీవితం అంతా వారి కోసమే త్యాగం చేస్తారు. అలాంటి భావన, అలాంటి మంచి మీరు చెయ్యాలి. అదే శుభచింతకులుగా నంబర్ 1 కావడము అని బాబా చెప్తున్నారు. ఇక్కడ మన పిల్లలు అనుకుంటారు, నా బిడ్డ అనుకుంటారు. ఇక్కడ విశ్వంలో ఉండే వారందరూ నా వారు, నా సోదరాత్మలు, లేదా నేను ఇష్ట దేవి, నన్ను అమ్మ, నన్ను నాన్న, తండ్రి అంటున్నారు. తెలియక తండ్రితో పాటు మనల్ని కూడా దేవీ దేవతలను తండ్రిగా తల్లిగా భావిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మన పిల్లలే, మనము జగన్మాత, జగత్పిత బాబా చెప్తారు. ఆ విధమైన భావన ఉన్నప్పుడు చాలా చాలా మంచి చేసేకి అవుతుంది. జీవితాంతం చేస్తూనే ఉంటాం. వారు ఎలాగైనా ఉండని ఆత్మలు, విశ్వాత్మలను వదలం. సంకల్పాల ద్వారా కూడా మనం వైబ్రేషన్స్ ఇస్తూనే ఉంటాం. మంచి ఆలోచిస్తూ, మంచి కోరుకుంటూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ సంబంధం బాగుంటే, నా వారు అనేది అనుకుంటే ఎంతైనా చేస్తారు. రాత్రింబవళ్ళు చేస్తాం, నిద్ర త్యాగం చేస్తాం. అమృతవేళ 2కు లేచి రెడీగా కూర్చుంటాం. దానికే బాబా అంటారు, ఇలా ఉండాలి సత్యమైన సేవాధారులు, నంబర్ 1 సేవాధారులు, ఈ శుభచింతకాత్మలు ఇటువంటి శుభచింతకులుగా అయ్యారా? సదా వీరి కృతి కర్మ శుభంగా, వృత్తి శుభంగా ఉంటుంది కనుక శ్రేష్టమైన బ్రాహ్మణుల సృష్టి కూడా శుభంగా కనిపిస్తుంది. సాధారణంగా కూడా శుభం మాట్లాడండి అంటారు. బ్రాహ్మణాత్మలంటేనే శుభప్రదమైన జన్మ తీసుకున్నవారు, శుభప్రదమైన సమయంలో జన్మించిన వారు. సంగమయుగంలో బ్రాహ్మణులు జన్మించిన గడియ అనగా వేళ శుభమైనది కదా. భాగ్య దశ కూడా శుభప్రదమైనదే, సంబంధాలు కూడా శుభమైనవే, వీరి సంకల్పాలు కర్మలు కూడా శుభమైనవే. అందువలన బ్రాహ్మణాత్మలకు సాకారంలోనే కాదు, స్వప్నంలో కూడా అశుభం యొక్క నామరూపాలే ఉండవు. మీరు ఇటువంటి శుభచింతక ఆత్మలు కదా. ఎంత ఆశ పెట్టుకున్నారు బాబా మన పైన. విశేషంగా స్మృతి దినము సందర్భంగా వచ్చారు. స్మృతి దినము అనగా సమర్థమైన దినం కనుక మీరు విశేషమైన సమర్థాత్మలు కదా. బాప్దాదా కూడా అంటున్నారు, సదా సమర్థమైన ఆత్మలు సమర్థ దినాన్ని జరిపేందుకు భలే విచ్చేశారు. సమర్థుడైన బాప్దాదా సమర్థమైన పిల్లలను సదా స్వాగతిస్తున్నారు. అర్థమైందా? మంచిది. సదా స్వచింతన చేస్తూ ఆత్మిక నశలో ఉండువారు, శుభచింతన ఖజానాలతో సంపన్నంగా ఉండేవారు, శుభచింతకులుగా ఈ సర్వాత్మలను ఎగిరేవారు, సదా తండ్రి సమానంగా దాత వరదాతలుగా ఈ అందరినీ శక్తిశాలిగా చేసేవారు. ఇటువంటి సమర్థమైన సమాన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో, మాతల గ్రూప్తో మాతలు సదా తమ శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి సంతోషంగా ఉంటున్నారు కదా. చరణాల దాసిగా ఉన్నవారు శిరో కిరీటధారులుగా అయ్యారు. ఈ సంతోషం సదా ఉందా? ఈ సంతోష ఖజానా ఎప్పుడు దొంగలించబడుట లేదు కదా. మాయ దొంగతనం చేయడంలో తెలివిగలది. సదా శక్తిశాలిగా తెలివి గలవారిగా ఉన్నట్లయితే మాయ ఏమీ చేయలేదు, ఇంకా దాసిగా అయిపోతుంది. శత్రువు నుండి సేవాధారిగా అవుతుంది. ఇలాంటి మాయాజీత్గా ఉన్నారా? తండ్రి స్మృతిలో అనగా సదా సాంగత్యంలో ఉండేవారు. ఆత్మిక రంగు ప్రభావం అంటుకొనే ఉంది. తండ్రి సాంగత్యం లేకపోతే ఆత్మిక రంగు అంటే బాబా ప్రభావమే లేదు. అందరూ తండ్రి సాంగత్యము రంగులో రంగరించబడి నిర్మోహులుగా ఉన్నారా, లేక కొంచెం కొంచెం మోహం ఉందా? పిల్లలపైన లేదు, కానీ మనవళ్ళు ముని మనవళ్ళు మీద ఉంటుంది. పిల్లల సేవ పూర్తి అయింది, ఇక మనవళ్ళు మనవరాళ్ల సేవ ఆరంభమైంది. తక్కువ కాదు, ఒకదాని వెనుక ఒకటి లైన్ తయారవుతుంది.
వీటితో బంధనముక్తులుగా ఉన్నారా? మాతలకి ఎంత శ్రేష్టమైన ప్రాప్తి జరిగింది. పూర్తి ఖాళీ చేతులుగా అయిపోయిన వారు ఇప్పుడు సంపన్నంగా అయ్యారు. అన్నీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా సర్వ ఖజానాల ప్రాప్తి చేసుకున్నారు. కావున మాతలు ఎలా ఉన్నవారు ఎలా అయ్యారు? 4 గోడలలో ఉండేవారు విశ్వానికి యజమానిగా అయ్యారు. తండ్రి మమ్ములను తన వారిగా చేసుకున్నారు. మాది ఎంత భాగ్యం అని నశ ఉంటుంది. భగవంతుడు వచ్చి తన వారిగా చేసుకున్నారు. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం ఎప్పుడూ ఉండదు కనుక తమ భాగ్యాన్ని చూసి సదా సంతోషంగా ఉంటున్నారు కదా. ఈ ఖజానాను మాయ ఎప్పుడూ దొంగలించరాదు. ఇంకొక గ్రూప్తో అందరూ పుణ్యాత్ములుగా అయ్యారా? అన్నింటికంటే గొప్ప పుణ్యం ఇతరులకు శక్తిని ఇవ్వటం. కావున సదా సర్వాత్మల పట్ల పుణ్యాత్మ అనగా తమకు లభించిన ఖజానాకు మహాదానులుగా అవ్వండి. ఇలాంటి దానం చేసేవారు ఇతరులకు ఎంత ఇస్తారో అంత వారి ఖజానాలు 10 రెట్లు పెరుగుతాయి. ఈ ఇవ్వటము అనగా తీసుకోవటం అవుతుంది. ఇలాంటి ఉత్సాహం ఉందా? ఈ ఉత్సాహం యొక్క ప్రాక్టికల్ స్వరూపం సేవలో సదా ముందుకు వెళ్తూ ఉండండి. తనువు, మనస్సు, ధనము సేవలో ఎంత వినియోగిస్తే అంత వర్తమానం కూడా మహాదాని పుణ్యాత్మగా అవుతారు. అంతేకాక భవిష్యత్తు కూడా సదాకాలం కొరకు జమ చేసుకుంటారు. తమకున్నదంతా జమ చేసుకునేందుకు అవకాశం లభించడం కూడా మళ్ళీ జన్మలకు ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళడం ఎవరితో కాదు. అలాగా నేను ఇంకొక జన్మ తీసుకుంటాను అంటే ఇప్పుడే ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసేవారు. అలా తెలియదు. అది మంచిది డ్రామాలో. ఇక్కడ మనకు తెలుసు. ఇప్పుడు చేసుకుంటే తనువు ద్వారా లాభమేమి? జన్మ జన్మలకు మనస్సు ద్వారా అనేక విధాలుగా ధనము ద్వారా ప్రతి పైసాకు అక్కడ లెక్కలేనంత లభిస్తుంది. ఇది ఊరికే రిపీట్ చేయడం కాదు పాయింట్. అది కూడా బాబా అన్నారు శుభభావన అంటే నిజంగానే హృదయపూర్వకంగా రావాలి, ముడుచుకోవాలి. మరి ఈ విధంగా జన్మ జన్మాంతరాలకు ఇక్కడి నుండి తీసుకెళ్తాము అంటే ఇక్కడ ఎంత సంపాదన చేసుకుంటే అంత మన జతలో లెక్కలేనంత వస్తుంది. కొంచెం చేసుకుంటే కొన్ని జన్మలకే వస్తుంది. తమకు ఉన్నదంతా జమ చేసుకునేందుకు అవకాశం లభించడం కూడా డ్రామాలో భాగ్యం. ఈ సువర్ణ అవకాశం తీసుకునే వారే కదా ఆలోచించి చెయ్యాలా? అప్పుడే వినాశనం అవుతుందా? ఇప్పుడే అవుతుందా? ఎన్ని రోజులు ఉంటుందో? అంతవరకు డబ్బు కావాలి కదా. ఇలాంటి ఇంకా ఎన్నో ఉంటాయి దాంట్లో. ఇంకా గృహస్థంలో ఉన్నారంటే ఎన్నెన్నో ఆలోచనలు. అలాగ ఆలోచించి ఆలోచించి సరేలే అనుకొని చేస్తే వెండి అవకాశం త్రేతాయుగంలో రాగలరు. విశాల హృదయులుగా చేస్తే బంగారు అవకాశం స్వర్గం నుండి వస్తుంది ప్రాప్తి. కావున అందరూ నెంబర్ 1 ఛాన్సలర్లా అవ్వండి. ఒకరు జ్ఞానంలో ఉంటారు, ఇంకొకరు ఉండరు. లేదా ఇరువురు జ్ఞానంలో ఉంటే కూడా ఒకరికి త్యాగం ఎక్కువ ఉంటుంది, ఇంకొకరికి త్యాగం ఉండదు. అది అంతే ఆత్మలో. ఇంత జ్ఞానం ఉందే, నువ్వెందుకు ఇంత పిసినారి ఇలా అనడానికి లేదు. ఎందుకంటే వారి గుణమే అది, వాళ్ళ సంస్కారం అది. మనం తొలగించలేం. కొద్ది రోజుల కోసం జతలో ఉన్నాం. కానీ మనం మాత్రం త్యాగం వదలకూడదు. త్యాగం అని కాదు, నాది ఇది, నా సంస్థ, నా బాబా, నా కోసం. ఎవరి కోసం చేస్తున్నాం? బాబా పేరు వచ్చేదంతా మనకే. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, వారెందుకు చూడాలి? చూడకుండా చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. అదేం దొంగతనము కాదు, అది తప్పు కాదు, మన హక్కు. ఇలాగా ఎన్నో విధాలుగా యుక్తులు ఉంటాయి. అలా చెయ్యాలి, అన్ని విధాలుగా చెయ్యాలి. నాకు చేత కాదు, నాకు వయసు అయింది, నేను కూర్చుంటాను. ఇంకా వయసు అయిపోతుంది. లౌకికంగా కొన్ని దేశాలలో జపాన్లో ఇప్పటికి కూడా 90-100 సంవత్సరాల వాళ్ళు కూడా స్వంత పనులు చేసుకుంటారు. రోడ్లో బండి పెట్టుకోవడం, రెస్టారెంట్ నడిపించడం. ఎంత వంగిపోయినా ఎంత శక్తిశాలిగా చేస్తున్నారు. మరి మన 60 సంవత్సరాలు 70-80 అయితేనే అయిపోయింది అనుకుంటే ఎలాగా? అందుకే బాబా చెప్తున్నారు బంగారు అవకాశం ఉంది. జన్మ జన్మాంతరాలకి ఇక్కడ ఉండేటివి పనికిరాంది కాదు శరీరం. కనుక అది మీపైనే ఆధారపడి ఉంది అంటారు బాబా.
డబల్ విదేశీ పిల్లలతో బాప్దాదా రోజు స్నేహి పిల్లల స్నేహానికి బదులిస్తారు. తండ్రికి పిల్లలతో ఎంత స్నేహం ఉంది అంటే పిల్లలు సంకల్పం చేస్తూనే నోటి వరకు కూడా రాకుండానే తండ్రి దానికి బదులు ముందే చేసి పెడతారు. చూడండి, సంగం యుగంలో మొత్తం కల్పానికి ప్రియ స్మృతులు ఇస్తారు. ఎంత ప్రియ స్మృతులు ఇస్తారు అంటే జన్మ జన్మలు ఈ ప్రియ స్మృతులతో జోలి నిండి ఉంటుంది. బాప్దాదా స్నేహి ఆత్మలకు సదా సహయోగం ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. తండ్రి ఏ స్నేహం ఇచ్చారో ఆ స్నేహ స్వరూపంగా అయ్యి ఎవరిని స్నేహిగా చేసినా వారు తండ్రి వారిగా అవుతారు. స్నేహి ఆత్మలందరినీ ఆకర్షిస్తారు. పిల్లలందరి స్నేహం తండ్రి వద్దకు చేరుకుంటూ ఉంటుంది. మంచిది. మొరీషియస్ పార్టీతో అందరూ అదృష్ట నక్షత్రాలు కదా, ఎంత భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు. ఇలాంటి గొప్ప భాగ్యం ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే భాగ్య విధాత అయిన తండ్రియే మీ వారిగా అయ్యారు. మీరు వారి పిల్లలుగా అయ్యారు. భాగ్య విధాత తమ వారిగా అయితే, ప్రెసిడెంటే మన వారిగా అయితే, మరి ఇక్కడ విశ్వ అధినేత మన వారిగా అయితే ఇలా భావన చేయాలి, ఆలోచన చేయాలి. దీనికంటే శ్రేష్టమైన భాగ్యం ఏముంటుంది? కనుక ఇలాంటి శ్రేష్ఠ భాగ్యశాలురు మెరుస్తున్న నక్షత్రాలు, అంతేకాక అందరినీ భాగ్యశాలురుగా చేసేవారు. ఎందుకంటే ఎవరికైనా మంచి వస్తువు లభిస్తే అది ఇతరులకు ఇవ్వకుండా ఉండలేరు. ఎలాగైతే స్మృతి లేకుండా, తలంపు లేకుండా ఉండలేరు, అలా సేవ లేకుండా కూడా ఉండలేరు. ఒక్కొక్క బిడ్డ అనేక దీపాలను వెలిగించి దీపమాలను తయారు చేయువారు. దీపావళి రాజ్య తిలకానికి గుర్తు కనుక దీపమాలను తయారు చేసే వారికి రాజ్య తిలకం లభిస్తుంది. సేవ చేయటం అనగా రాజ్య తిలకధారిగా అవ్వడం. సేవ యొక్క ఉమంగుత్సాహాల్లో ఉండేవారు ఇతరులకు కూడా ఉత్సాహ ఉల్లాసాల రెక్కలు ఇవ్వగలరు. ప్రశ్న: ఏ ముఖ్యమైన ధారణ ఆధారంతో సిద్ధిని సహజంగా ప్రాప్తి చేసుకోగలరు? ఏది ధారణ చేస్తే సిద్ధి లభిస్తుంది? జవాబు: స్వయాన్ని నమ్రచిత్తులుగా, వినయము కలవారిగా, నిర్మాణంగా మరియు ప్రతి విషయంలో స్వయాన్ని గుణగ్రాహకులుగా చేసుకుంటే సహజంగా సిద్ధి పొందుతారు. ప్రతి ఒక్కరిలో గుణాలే చూడాలి. రెండవది నమ్రతగా ఉండాలి. ఎవరైతే స్వయాన్ని రుజువు చేసుకుంటారో నేను ఇలా అలా అని వారు మొండితనం చేస్తారు. అందువలన అలాంటి వారు ఎప్పటికీ ప్రసిద్ధులుగా కాలేరు. మొండితనం చేసేవారు ఎప్పుడు సిద్ధిని పొందలేరు. వీరు ప్రసిద్ధమయ్యేందుకు బదులు ఇంకా దూరంగా అవుతారు. ఇంకొక ప్రశ్న: విశ్వము లేక ఈశ్వరీయ పరివారం ప్రశంసలకు అనగా పొగడ్తలకు హక్కుదారులుగా ఎప్పుడవుతారు? జవాబు: స్వయం పట్ల లేక ఇతరుల పట్ల ప్రశ్నలన్నీ సమాప్తమైనప్పుడు ప్రశంసలుగా అవుతారు. స్వయాన్ని ఇంకొకరి కంటే తక్కువగా భావించరు. అర్థం చేసుకోవడంలో స్వయాన్ని అథారిటీగా భావిస్తారు. ఈ విధంగా అర్థం చేసుకుని చేయడంలో రెండింటిలో, అర్థం చేసుకోవడం తర్వాత చేయడం రెండింటిలో హక్కుదారులుగా అయినప్పుడు విశ్వానికి లేక ఈశ్వరీయ పరివారం యొక్క ప్రశంసకు హక్కుదారులుగా అవుతారు. ఏ విషయమైనా అడుక్కునే వారిగా అవ్వకండి, దాతలుగా అవ్వండి. మంచిది. ఓం శాంతి.